పెద్దల భూముల కోసం ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు చేస్తున్నారు నిర్వాసిత రైతులు. ఎకరా అరెకరా ఉన్న రైతుల భూములు మాత్రమే సేకరిస్తున్నారంటున్నారు. పక్కన ఉన్న నేతల భూములకు విలువ రావడం కోసం వందల ఎకరాల భూస్వాముల పక్కనే ఉన్న చిన్న రైతుల భూములు లాక్కుంటున్నారని నిరసనలకు దిగుతున్నారు రైతన్నలు. ట్రిపుల్-ఆర్ కోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే అలైన్మెంట్ సర్వే పూర్తయి 3D నోటిఫికేషన్ విడుదల చేశారు. కొద్ది రోజులుగా అధికారులు గ్రామ సభలు పెడుతూ పట్టా, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని రైతులను కోరుతున్నారు. సేకరించే భూమికి పరిహారం ఎంత ఇస్తారో తేల్చకుండా భూసేకరణ ప్రక్రియ చేపట్టడంపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని చోట్ల పెద్దల భూముల కోసం అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు. మాకు ట్రిపుల్-ఆర్ రోడ్ నుంచి మాకు ఉపాధి ఏమీ లేదు, నిరుపేదలకు ఇది సాయపడేది కాదు. పెద్ద పెద్ద వాళ్ళ మీద ఫస్ట్ అలైన్మెంట్ అక్కడికి వచ్చింది. దాన్ని 2 మార్లు అలైన్మెంట్ చేంజ్ చేసి ఇప్పుడు చెరువు వెనుక పొలాలకి అలైన్మెంట్ తీస్తారు. మేము ఏం చేస్తున్నాం, ఏం ఎట్లా బతకాలి, ఎట్లా మాకు ఈ భూములు పోతే మాకు సావే దిక్కు, మాకు ఇంకో దారి లేదు, ఏది లేదు. మాకు మేమైతే భూములు మాత్రం ఇయ్యం సావనికనే. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలో ట్రిపుల్-ఆర్ వల్ల భూములు కోల్పోతున్న బాధిత రైతులు తమకు భూమికి బదులుగా భూమి లేదా మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డు నిర్మించి సరైన సౌకర్యాలు కల్పిస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పారు. ట్రిపుల్-ఆర్ రోడ్డు నిర్మాణంలో ప్రజలు అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని అధికారులే నివృత్తి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మోసపోవడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పేస్తున్నారు. మేము ఈ భూమి రింగ్ రోడ్ గురించి భూమి పోతే నాకు 5 ఎకరాలు ఉంది. ఎట్లా బతకాలి, భూమి పోయినాక ఎట్లా సార్ ఎట్లా బతకాలి, ఇతి పరిస్థితి ఉన్నది. అప్పుడు సర్వే అండి అవి మార్చి మళ్ళీ దిక్కు వచ్చి మళ్ళీ ఇదే కరెక్ట్ అని మాట్లాడతారు సార్. బతుకమ్మ భూమి పోతే మా భూమి ఉన్న భూమి పోతుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? పెద్ద పెద్దలు మిడిచిపెడుతారు, చిన్న చిన్న రైతులే అంతే నష్టం చేస్తారు. సిద్దిపేట జిల్లాలో ట్రిపుల్-ఆర్ భూసేకరణ సందర్భంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణతో పాటు 3D నోటిఫికేషన్ జారీ చేసిన రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో జగదేవ్పూర్, గజ్వేల్, వర్గల్, మర్కుక్, ములుగు మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో 32 కిలోమీటర్ల మేర సాగే ట్రిపుల్-ఆర్ కోసం 1168 మంది రైతుల నుంచి 962.27 ఎకరాలను సేకరించడానికి మార్కింగ్ పూర్తి చేసి 3D నోటిఫికేషన్ ను జారీ చేశారు అధికారులు. సర్వే చేసింది ఎక్కడ ఉన్నది, సర్వే చేసిన నంబర్ వేసిన ఆ భూములు కూడా ఉన్నాయి, చూపిస్తాం మేము. ఆ భూములు పోయినందుకు మాకు ఎంత భూమి పోతే అంత భూమి చూపెట్టు. ఇప్పుడు మాకు ఎంత పరిస్థితి ఉన్నది అక్కడ ఒకతాన, మాకు ఇంక పనే జాగాల మాకేం లేదు. భూమి పోతే మా భూమి వద్దు, భూమి అని లేకపోతే పని చేసుకోమని మా భూమిలోకి సేకరించిన భూమికి పరిహారాల విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కొద్ది రోజులుగా అధికారులు రైతుల పట్టా, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటున్నారు. మర్కుక్ మండలం చేబర్తి, నర్సన్నపేట గ్రామాలకు చెందిన రైతులు ట్రిపుల్-ఆర్ కు విలువైన భూములు ఇవ్వమని, కేసీఆర్ ఫామ్ హౌస్ ను రక్షించడం కోసం అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా పెద్దల భూముల కోసం అలైన్మెంట్ మార్చారని అంటున్నారు రైతులు. పెద్ద భూములకి ఆడబోతుంది సార్. మా చిన్న చిన్న చిల్లరగాలే కొడుతున్నారు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటాయి. మా 3 ఎకరాలకి 6 ఎకరాలు 2 ఎకరాల దాకా ఎకరా కూడా ఉంటలేదు. ఇప్పుడు నా పిల్లలు ఏంటి మీద బతారు గది చెప్తారు. మాకు చదువు నేర్పి అయ్యా కొడుకులు డ్యూటీలు చేస్తున్నారు, డ్యూటీలు మీద చేస్తారు అన్నట్టు ఏం లేదు. చదువు నేర్పలేను నేను. ఏదో భూమి ఉన్నది, భూమి చేసుకుని బతారని అనుకున్నా. బురద అక్కి బురద చేస్తున్నారు. ఇక గదే బలం నుంచి చూస్తున్నా. ఇక భూమి పోయినాక ఇక మీద బతకాలి చెప్పు, ఇక మీరే చెప్పారు. మరోసారి సర్వే చేసి పేదల భూములు కాపాడాలని కోరుతున్నారు రైతులు.